హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య విని వ్లాగ్స్ అండి. ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ ధర్మపురిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అయితే వచ్చేసాము. దేవుని దర్శించకు ముందు మనం గోదావరి నదిలో స్నానం అయితే చేయాలి. ఈ గోదావరి నది ప్రత్యేకం ఏంటిదంటే ఇది ఉత్తరం నుంచి దక్షిణ వైపు ప్రవహిస్తూ ఉంటుంది. అలానే అందుకే ఈ నది పేరు దాక్షాయణి వర్ధిని అనే పేరు వచ్చింది. ఈ గోదావరి నదిలో ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి గోదావరి పుష్కరాలు కూడా జరుపుతూ ఉంటారు. అలానే ఇక్కడ బ్రాహ్మిన్స్, వేద పండితులు పూజలు కూడా చేస్తూ ఉంటారు. అలా మన పెద్దవాళ్ళకి ఇక్కడ పిండ ప్రదానం కూడా జరుగుతూ ఉంటాయి. ఈ గోదావరి నదిలో స్నానం చేయడం వల్ల మనకి ఏవైతే దోషాలు కీడులు ఉంటే పోతాయని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. మేము కూడా ఇక్కడ స్నానం అయితే చేసాము. స్నానం చేసిన తర్వాత దేవుణ్ణి దర్శించుకోవాలి. ఇప్పుడు దర్శనం లైన్కి అయితే మేము వచ్చేసాం. ఇక్కడ చూస్తూ ఉంటే ఆలయంలో వెళ్ళకముందు మనకి ఇక్కడ చాలా దేవదేవతలు శిల్పాలు కనిపిస్తూ ఉంటాయి. ఇదైతే వాష్ ఏరియా. కాళ్ళు కడుక్కున్న తర్వాత ఆలయం లోపలికి అయితే మనం వెళ్ళాలి. ఆలయం లోపలికి మనం ఎంట్రీ కాగానే మనకి ఫస్ట్ యమరాజు దర్శనం కనిపిస్తుంది. రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి కూడా కనిపిస్తారు. ఆ ఇరువుని మనం దర్శించుకున్న తర్వాత ఆలయం లోపలికి అనేది మనం వెళ్ళాలి. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహని దర్శించుకోవాలి. ఈ క్షేత్రానికి ధర్మపురి అనే పేరు ఎలా వచ్చిందంటే ఒకప్పుడు కింగ్ ధర్మవర్మ అనే రాజు ఈ ఆలయాన్ని పాలించేవాడు. అందువల్ల దీనికి ధర్మపురి అనే పేరు వచ్చింది. ఇది మన తెలంగాణలోనే ఒక ప్రముఖ అయిన పుణ్యక్షేత్రం. ఈ దేవాలయాన్ని పటానలు నారాయణ దీక్షితులు కట్టించారు. అలానే ఈ ఆలయంలో చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. అది వెంకటేశ్వర స్వామిని, వేణుగోపాల స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి, బ్రహ్మ, కృష్ణ, బలరామ ఇలా చాలా ఆలయాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కుడివైపున మనకి ఉగ్ర నరసింహస్వామి ఆలయం కూడా కనిపిస్తుంది. ఈ ఆలయాలు జగిత్యాల డిస్టిక్ కిందికి వస్తుంది. జగిత్యాల నుంచి 31 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి మనకి 245 కిలోమీటర్లు, అలానే కరీంనగర్ నుంచి 70 కిలోమీటర్లు ఉంటాయి. లక్ష్మీ నరసింహస్వామి 8 వైపులా మనకి ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత మనం బయటికి రాగానే మనకి రైట్ సైడ్లో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది. ఇది 1000 సంవత్సరాల పాత ఆలయం అని చెప్పుకుంటారు. ఇక్కడ రాముడు అప్పుడు సీతామాత కోసం వచ్చినట్టుగా చెబుతారు. అలానే ఇక్కడ మనకి వినాయకుడు గోల్డ్ కలర్ ఆకారంలో కనిపిస్తూ ఉంటారు. అలానే రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి, లెఫ్ట్ సైడ్లో నాగమాత కనిపిస్తూ ఉంటుంది. ఈ ఇరువుని దర్శించుకున్న తర్వాత రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.